బస్టాండ్లలో కాలు పెట్టగానే జాగా లేదు, బస్సుల్లోచ్చే జాడ లేదు, వచ్చిన సీటు కోసం సిగపట్లు తప్పడం లేదు. పండుగ ఉత్సాహమంతా ఈ జాగుతోనే జావగారిపోతోంది. ఇది సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరుతున్న ప్రయాణికుల పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో రద్దీకి సరిపడా సర్వీసులు లేక ప్రయాణికులు నిలువుగాళ్ల మీద పడిగాపులు గాస్తున్నారు. రైలు బళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. వేలాది మంది ప్రయాణికులతో జాతరను తలపిస్తోంది. బస్సుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు నిలబడ్డానికి అడుగు జాగా కూడా దొరకడం లేదు. ఒకరిపై ఒకరు పడ్డట్లు నిలబడాల్సి వస్తోంది. గమ్యం చేరాల్సిన బస్సు కనిపించగానే వందలాదిగా ఒక్కసారిగా పరుగులు తీస్తున్నారు. నెట్టుకుంటూ రొప్పుకుంటూ ఎక్కుతున్నారు. సత్తువ ఉన్నవాళ్లు కిటికీల్లోంచి దూరుతున్నారు. ఇద్దరు కూర్చోవాల్సిన సీట్లో ముగ్గురు కూర్చోవాల్సిన సీట్లో నలుగురు సర్దుకుంటున్నారు. సీట్లు పోను నిలబడ్డానికి కూడా ఖాళీ కనిపించడం లేదు. ఈ గడబిడలో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసులు ఏ మూలకు సరిపోవడం లేదు. 50% అదనపు ఛార్జీతో అప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను సుదూర ప్రాంతాలైన రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడలకు తిప్పుతున్నారు. వీటిలో సూపర్ లగ్జరీతో సమానంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. అవును, 535 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అవును, ఎక్స్ప్రెస్ ఛార్జెస్ తీసుకోవాలి. అసలు మరి వీళ్ళు అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందో ఏంటో మరి చూడాలి అసలు. కానీ మరి ఇంత రేట్లు తీసుకున్నట్టు ఎక్కడి నుంచి తేవాలి? ఎవరైనా వర్క్ చేసుకొని అందరికీ పండగే కదా అనేసి సంవత్సరానికి ఒకసారే కదా, ఆ ఒకసారి కూడా మీరు అంతంత డబ్బులు తీసుకుంటారంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటో చెయ్యాలి కదా. ఇక్కడ చాలా వరకు ఏంటంటే పండగ సీజన్ని అవకాశంగా తీసుకొని ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నో బస్సులు లేకుండా ఆర్డినరీ బస్సులు అంటే సిటీలో కూడా తిరగవలసిన బస్సుల్ని ఎంత లాంగ్ జర్నీ కోసం పెట్టారనమాట. అది కూడా ఛార్జ్ కూడా విపరీతంగా పెంచేశారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు బస్సుల సర్వీసులు పెంచడం కానీ లాంగ్ సర్వీసులకి కొంచెం పుష్ బ్యాక్ ఉండేటట్టు, ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, అందరూ ఒకే ఏజ్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉండరు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని అవకాశంగా చూసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం వీళ్ళు చేస్తే బాగుంటుందండి. బస్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల ముందు చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోయేసరికి క్యూల్లోనే గంటల తరబడి గడపాల్సి వస్తోంది. అవి లోకల్ బస్సులండి. లోకల్ 10-15 కిలోమీటర్లు తిరిగే బస్సులు అవి. ఇప్పుడు ఎక్కడ రాయమండ్రి 200 కిలోమీటర్లు వెళ్తుంది. అది దానికి 225 రూపాయలు కిరా. స్పెషల్ బస్సు అన్నాడు. సూపర్ లగ్జరీ బస్సు ఖరీదేమో 190 రూపాయలు, 195 రూపాయలు మామూలుగా అయితే రాజమండ్రికి. ఇది 225 రూపాయలు అంట. ఇంకా అలాగే స్టాండింగ్లో వెళ్ళాలి సార్, తప్పదు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ చాలా తక్కువ బస్సెస్ వేశారు. ఇంక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ట్రైన్స్ అంటారు, నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు. రాత్రి 1 గంట వరకు అయినా 2 వరకు అయినా ఇలా నుంచుని బస్సు వచ్చిన తర్వాత బస్సులో కూడా నుంచి వాళ్ళ ప్లేసెస్ రీచ్ అవ్వాలి అంతే. సిటీలో తిరిగే బస్సుకి 250 రూపీస్ ఛార్జ్ చేసి 50% ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేసి ఇవన్నీ సో గవర్నమెంట్కి చాలా రివర్స్గా ఇది జరుగుతుంది. వేలాది మంది వెంట తెచ్చిన సామాన్లతో బెజవాడ బస్టాండ్ క్లాక్ రూమ్లు నిండిపోయాయి. నిర్వాహకులు లగేజీలను బయటే ఉంచేస్తున్నారు. దీంతో సామాన్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. విజయవాడకే కాక రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు బస్టాండ్లు సైతం ప్రయాణికులతో కిక్కిరిశాయి. విశాఖపట్నం నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు భారీగా ద్వారకా బస్ కాంప్లెక్స్ కు చేరుకుంటున్నారు. ప్రయాణికులను సమయానికి వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు పక్కా చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. సో వారి కోసం మేము హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి మీ విశాఖపట్నానికి, అలాగే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, ఇలాగా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఉన్న డిఫరెంట్ టౌన్స్కి కూడా బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడున్న సిటీ బస్సెస్ను కూడా అవసరానికి కొద్దీ మేము ఆపరేషన్లో ప్రశ్నిస్తున్నాం. రిటర్న్ ట్రాఫిక్ కూడా 16వ తారీఖు నుంచి 21 దాకా ఉంది. దానికి కూడా ఓపీఆర్ఎస్లో పెట్టి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. కరెంటు బుకింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లోనే కాక రైళ్లలోనూ
ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. రిజర్వేషన్లు లేని ప్రయాణికులు జనరల్ బోగిల్లో చోటు కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన వాళ్లు ఆ సాహసం చేయలేక వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితులను ప్రైవేటు వాహనదారులు వరంగా మార్చుకుంటున్నారు. 100తో పోయే దగ్గర 400 వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే ఇష్టమైతే రమ్మంటున్నారు, కష్టమైతే పొమ్మంటున్నారు. మొత్తంగా పండుగ సీజన్ అంటూ జనం సొమ్ము దండుకుంటున్నారు.